చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరులో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. మేత కోసం ఇళ్ల సమీపంలోకి వచ్చిన ఓ ఏనుగు ఇంట్లో నిల్వ ఉంచిన వరిధాన్యం కోసం పైకప్పుగా వేసిన రేకులను ధ్వంసం చేసింది. గమనించిన స్థానికులు అటవీశాఖ సిబ్బందికి ఏనుగును అడవిలోకి మళ్లించారు. గత కొద్ది రోజులుగా ఒంటరి ఏనుగు గంగవరం మండలంలోని జారావారిపల్లి సమీపంలో తచ్చాడుతూ పంటలను ఇళ్లను ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మళ్లీ గంటావూరు సమీపంలోకి రావడంతో రైతులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అందరికీ నమస్కారము. మేము గంటావూరు గ్రామము, గోపీనాథ్ అని నా పేరు. మేము బైపాస్ పక్కలో మాది పొలం ఉంది. పొలంలో ఒడ్లు రూమ్లో వేసినాం, ఇంట్లో పట్టుకున్నాము. ఆవులు వెనక ఉన్నాయి. ఆ ఒడ్లు కోసం వచ్చి ఆ మొత్తం షీట్లు తీసేసి డోర్ పగలగొట్టి కిటికీలు పగలగొట్టి లోపలికి పోయింది. అంతలోనే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసినాము. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని తరిమినారు. గోడలంతా కొట్టకుండా అట్లా పక్కకు దూరి వెళ్ళిపోయింది. ఫారెస్ట్ వాళ్ళు తరిమిన దాన్ని ఏం చెప్పను ఏనుగడ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. ఈ రూమ్ కాడ ఉండిపోయింది. రూమ్ దగ్గర హాఫ్ అన్ అవర్ ఉంది. మళ్ళీ వాళ్ళు వచ్చి తరిమిన తర్వాత బాణాలు వేసిన తర్వాత మళ్ళీ కదిలింది. అంతవరకు కదలలేదు. ఎన్ని గంటలు ఇప్పుడు జరిగింది? 1:30 ప్రాంతంలో. 1:30 ప్రాంతం. ఒకే ఏనుగా? ఒంటి ఏనుగు. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసుకొని పోయినారు. మళ్ళీ తరిమినారంటే అడవిలోకి. మళ్ళీ రేపు కూడా వస్తుందో ఏమో, ముందు ఉండే ఒడ్లన్నీ క్లీన్ చేయమని చెప్పి చెప్పినారు. అడవిలో ఇట్లా ఆంజనేయుల గుడికి వెనక పక్క అడవి